పాకిస్తాన్ తమ వక్రబుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. తాజాగా పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో కీలక వ్యాఖ్యలు చేశారు. సింధు నదీ జలాల ఒప్పందం కింద తమ దేశానికి రావాల్సిన నీటి వాటాను భారత్ నిరాకరిస్తే యుద్ధానికి దిగడానికైనా వెనుకాడబోమని అన్నారు. సోమవారం పాకిస్తాన్ పార్లమెంట్లో మాట్లాడుతూ భారత్ కనుక నీటిని ఆపే చర్యలకు పాల్పడితే తాము మళ్లీ యుద్ధం చేయాల్సి వస్తుందని తెలిపారు. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా నిలిపివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ చర్య చట్టవిరుద్ధమని, దీనిపై ప్రతీకారం తప్పదని వార్నింగ్ ఇచ్చారు బిలావల్ భుట్టో. సింధు నది పరివాహక ప్రాంతంలోని 6 నదులను ప్రస్తావిస్తూ భారత్కు 2 మార్గాలు మాత్రమే ఉన్నాయని భుట్టో పేర్కొన్నారు. నీటిని న్యాయంగా పంచుకోవాలని లేదా 6 నదుల నుంచి తామే నీటిని తెచ్చుకుంటామని తెలిపారు. సింధు జలాల ఒప్పందం ముగిసిపోయిందని, అది నిలిచిపోయిందని భారత్ చెప్పడం సరికాదని, ఇది చట్టవిరుద్ధమని తెలిపారు భుట్టో. ఎందుకంటే సింధు జలాల ఒప్పందం నిలిచిపోలేదన్నారు. నీటిని ఆపేస్తామని బెదిరింపు ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం కూడా చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. భారత్ చర్చలకు నిరాకరిస్తే హింస మరింత తీవ్రతరమవుతుందని హెచ్చరించారు బిలావల్. ఉగ్రవాదాన్ని భారత్ తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని ఆరోపించారు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ విషయంలో పాకిస్తాన్ సాధించిన పురోగతిని దెబ్బతీయడానికి భారత్ దౌత్యపరంగా ప్రయత్నించిందని మండిపడ్డారు భుట్టో. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు అంతర్జాతీయ మద్దతు లభిస్తుందని, ఈ అంశాన్ని ప్రపంచవ్యాప్తంగా లేవనెత్తడంలో పాకిస్తాన్ విజయం సాధించిందని బిలావల్ తెలిపారు. ఇది విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో, దివంగత ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు భారత్ సంబంధించి పాకిస్తాన్ మధ్య పహల్గాం దాడి తర్వాత జరిగినటువంటి ఘర్షణల్లో ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో తిరిగి పాకిస్తాన్ కు మద్దతు కూడగట్టడంలో భాగంగా బిలావల్ భుట్టో పలు దేశాలు పర్యటించి వచ్చారు. నిన్న పాకిస్తాన్ జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో బిలావల్ భుట్టో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా భారత్ పాకిస్తాన్ ఉద్రిక్త నేపథ్యంలో సింధు నది జలాలని ఒకవైపు గతంలో చేసుకున్నటువంటి సిమ్లా ఒప్పందం ప్రకారం వాటికి ఇవ్వాల్సిన ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు భారత్ ప్రకటించింది. పూర్తిగా భారత్ కు ఉన్నటువంటి హక్కును వినియోగించుకుంటామని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం ప్రకటించి ఆ దిశగా చర్యలైతే చేపట్టింది. పాకిస్తాన్ కి ఇప్పటికే ఒకవైపు మానవతా దృక్పథంతో ఇస్తున్నటువంటి నీటిని కూడా ఒకవైపు వాళ్ళు చేస్తున్నటువంటి దుశ్చర్యలకు ఒకవైపు వాటిని ఖండిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో బిలావల్ భుట్టో భారత్ పైన ఒకవైపు నిన్న ఒకవైపు కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కి రావాల్సిన వాటర్ ని ఇవ్వకపోతే ఖచ్చితంగా మరోసారికి యుద్ధానికి కూడా వెనకాడబోమని ఆయన చెప్తున్నటువంటి మాటలు ఒకవైపు ఇరు దేశాలని మరో రెచ్చగొట్టే విధంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యల పట్ల కూడా రెండు దేశాలు ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఇరు దేశాలు ఇప్పటికే సీజ్ ఫైర్ ఒప్పందానికి వచ్చి ఘర్షణలు తగ్గించుకున్న కీలక తరుణంలో బిలావల్ భుట్టో తన రాజకీయ అవసరాల కోసం పాకిస్తాన్ లో తన పరపతి పెంచుకోవడం కోసం అక్కడ స్థానిక ప్రజల్ని ఒకవైపు దేశ పార్లమెంట్ ను వేదికగా చేసుకుని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. సింధు నది పరివాహక ప్రాంతంలో 6 నదులు ప్రవహిస్తున్నాయి. ఇందులో భారత్ కు మాత్రమే 2 మాత్రమే హక్కు ఉంది. మిగతా వాటిని న్యాయపరంగా మేము పంచుకోవాలి, ఆ నదుల నుంచి వచ్చేటువంటి వాటర్ తెచ్చుకుంటామని చెప్పేసి కూడా బిలావల్ భుట్టో ప్రకటించడంతో కూడా మరోమారు ఘర్షణ వాతావరణం తలెత్తేటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఒకవైపు రెచ్చగొట్టే విధంగా భారత్ పైన ఒకవైపు దుష్ప్రచారం చేస్తారు. దీంతో బిలావల్ భుట్టో ఒకవైపు తాను రాజకీయంగా వచ్చే ఎలక్షన్ నాటికి పాకిస్తాన్ నిలదొక్కుకోవాలని చేస్తున్న ప్రయత్నంలో భాగంగా భారత్ ను చాకుగా చూపి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు. భారత్ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నాడు. భారత్ ఇప్పటికే ఏకపక్షంగా ఆ ఒప్పందాన్ని నిలిపివేయడం పట్ల ఆయన కూడా ఒకవైపు ఖండిస్తూనే భారత్ పైన ఒకవైపు బిలావల్ భుట్టో ప్రతీకార వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒకవైపు భారత్ కు పాకిస్తాన్ పెద్ద ఎత్తున కూడా ప్రపంచవ్యాప్తంగా తమ ఫైనాన్షియల్ గా యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి డబ్బులు తీసుకొచ్చుకునే విషయంలో పాకిస్తాన్ దాని తీవ్రవాదం కోసం ఖర్చు పెడుతుందని చెప్పేసి భారత్ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం పట్ల కూడా ఇటు బిలావల్ భుట్టో దానికి సంబంధించి ఒక ఖండించారు. భారత్ సంబంధించిన విషయంలో పాకిస్తాన్ కు అంతర్జాతీయంగా మద్దతు వస్తుందని చెప్పేసి కూడా ప్రకటిస్తూనే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు టెర్రరిజానికి ఎపిసెంటర్ గా ఉన్నటువంటి పాకిస్తాన్ విషయంలో భారత్ అనేక దేశాల్లో భారత ఒకవైపు ఎంపీల బృందం అంతా కూడా వివిధ దేశాల్లో ప్రకటించి పాకిస్తాన్ యొక్క వక్రబుద్ధిని, పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోసే విషయం పట్ల కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాలని ఎండగట్టింది. ప్రపంచానికి అనేక దేశాలు కూడా తెలియజేయడం జరిగింది. దీంతో భారత్ కు పోటీగా కూడా పాకిస్తాన్ కూడా వాళ్ళ ఎంపీల బృందాన్ని వివిధ దేశాల్లో పర్యటించడం కోసం ప్రయత్నం చేశారు. కానీ పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఇలాంటి ఈ ప్రయత్నాలకు ఒకవైపు ఎక్కడ మద్దతు లభించకపోగా పాకిస్తాన్ కి అనేక దేశాలు తలంటే పరిస్థితి నెలకొన్నది. దీంతో ఇప్పుడు సింధు జలాల విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి పాకిస్తాన్ మరోమారు కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బిలావల్ భుట్టో ఒకవైపు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ కూడా బిలావల్ భుట్టో పాకిస్తాన్ పార్లమెంట్ వేదికగా చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మరోసారి ఒక దుమారం రేగుతుంది. నిన్న మాట్లాడినటువంటి విషయం పట్ల కూడా సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు, బిలావల్ భుట్టో గత కొద్ది కాలంగా భారత్ను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఒకవైపు ఆయన
పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ గా ఉన్నారు. వచ్చే ఎలక్షన్ నాటికి తను బలపడాలనే ఉద్దేశంతో భారత్ పైన సింధు జలాల అంశాన్ని తెరపై తీసుకొచ్చి మరోమారు దీన్ని ఒక చర్చనీయాంశంగా చేస్తున్నారు. భారత్ ఇప్పటికే మేము పూర్తి స్థాయిగా పాకిస్తాన్ వెళ్లాల్సినటువంటి సింధు జలాల విషయంలో ఇప్పటికే కొంత మానవత దృక్పథంతో వదిలిపెడుతున్నాం తప్ప ఇక నుంచి పూర్తిగా వాటిని భారత అవసరాలకు, భారత్కు ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు, ఒకవైపు పంజాబ్, హర్యానా, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలకు పూర్తి స్థాయిగా వినియోగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తాము. ఆ దిశగా ప్రయత్నాలు చేయడం కోసం ఇప్పటికే ఒక టాస్క్ ఫోర్స్ ను భారత ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసి ఆ దిశగా ఇప్పటికే ఒకవైపు ప్రయత్నాలు అయితే మొదలుపెట్టింది. దీంతో పాకిస్తాన్ కనుక దారులు తెచ్చుకోవడం కోసం భారత సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి ఖచ్చితంగా వారికి ఇప్పటి వరకు వెళ్లాల్సిన వాటిని కూడా ఆపి ప్రత్యేక డ్యాములు కావచ్చు, ప్రత్యేక ప్రాజెక్టులు కట్టడం కోసం ఇప్పటికే భారత్ కూడా ఏర్పాటు చేసుకుంటున్న తరుణంలో బిలావల్ భుట్టో చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం రేపుతున్నాయి. దీంతో మరోమారు రెండు దేశాల మధ్య ఘర్షణకు తావిచ్చే విధంగా బిలావల్ భుట్టో వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి కూడా అంతా అనుకుంటున్నారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ.